వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటున్నారు, ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే, వైసీపీ రాదు 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 అనే వానికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే, 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏ దేశంలో చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు వస్తాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా? దోమలపై దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా? అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా? ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్కి ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించడానికి వస్తాడంట. నేను చెప్పుకుంటే పోతే కదా, నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే. నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే రెండు సచివాలయాలు అంటే 2 పంచాయతీలు ఉంది గ్రామం అని పోయి అడిగినా. 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, ఒక మినీ గోడౌను, 300 మందికి ఇంటి పట్టాలు, నాడు నేడు కింద స్కూలు, ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము, ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్కులు, గడప గడప కింద వర్కులు, ఎంపీపీ ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్, కొందరు సర్పంచ్ నిధులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమాలు. నేను చెప్పిన ఒక గ్రామం కదని, ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి. మేమైతే అడగం, ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న. మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు, పెద్ద పెద్దవి. నేను అడిగినా వెంటనే ఏతర వీడి ఇట్ట కట్టినారు బ్యానర్, పెద్ద పెద్దవి కట్టినారు, ఏంటి రా వీడి ఇట్ట కట్టినారు అని అడిగినా. అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట, ఒరే నిన్ను ఈ పార్లమెంట్ లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కుంటారా, నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్ లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేదా, కనీసం బ్యానర్లోనే ఎరా నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినాడు. వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు. జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేట. ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే, బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది, వాడేమో అంతే ఉండేవాడు. మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏమీ లేదు, సరిగే లేదు కదా నాన్న. అట్లా తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు. ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, మెడికల్ కాలేజీలో పక్క, పోర్ట్లో పక్క, ఫిషింగ్ హార్బర్ లో పక్క, ఇండస్ట్రీస్ పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం 2 వేస్తారు. బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయంట, షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందంట. ప్రజలకు ఉపయోగపడేది చెప్పాలి అంటే వ్యక్తిగతంగా మాత్రమే చెప్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి, యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేయడం సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రమంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే, నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను కొంతమందిని అనుకుంటా, ఏమని అనుకుంటా, మా కర్నూలు హఫీజ్ అన్న కానీ, లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ, మా శివన్న కానీ, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, జగన్ సార్ అభిమాని కాబట్టి 175 గెలిచాలని కోరుకుంటా. కానీ దాంట్లో కూడా
గెలిచాలని కోరుకుంటున్నా. మా నందికొట్కూరు నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుడిని ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలి. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపోవడంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా. మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పోయింది. మన రాష్ట్రంలో కుసించిపోయిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. దాంతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నావే, మళ్ళీ నువ్వేమన్నా కుళ్ళిపోవడానికే లేకుంటే ఇంకా బాగా మాగడానికే? కాబట్టి ఏదో పెద్ద పెద్ద డైలాగులు అన్నా మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మైకు పెడితేనే రాష్ట్రంలో ఇంతమంది మహిళలు మిస్ అయ్యారు. దానికి ప్రధాన కారణం వాలంటీర్లను ఆరోపించారు. దానికి అదే చెప్తున్నా కదన్నా, పనికిమాలిన ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? లేదు కదా. ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు కదా. సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా. ఆడ సినిమాలు ఎత్తిపోయినాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినాయి. ఇప్పుడు 150 మంది మీరు ఒకసారి రండి, నేను ఒక్క అభివృద్ధి మీరు చర్చకి సిద్ధం. లోకేష్ ఒక సవాలు ఫస్ట్ మంగళగిరి ఇవి చూడమని అభివృద్ధి ఏందనేది మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలో. పోయిన తర్వాత 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి? నిన్నగాక మొన్ననే 12,000 20,000 పట్టాలో ఏ రకంగా ఇచ్చినారు? ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు? 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు? ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు? ఇన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు, లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు? ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకొని వచ్చినాడు? ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు? ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేసినాడు? ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు, రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు. ఇంకా మీరు కొట్టుకొని సావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు. కాబట్టి 1వ తారీఖు నుంచి ప్రాజెక్టుల సందర్శన 1వ తారీఖు నుంచి చేపడుతున్నారు. దాంట్లో ఫస్ట్ మా నియోజకవర్గమే పెట్టినాడు నందికొట్కూరు. కానీ రేపు ముచ్చుమారి లిఫ్ట్కు పోతున్నాడు. ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శన అంట. అన్న ఎప్పుడైనా కూడా ఎవరికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకుంటే బాగుంటుంది. పక్కనోడి పిల్లల్ని తెచ్చి నా పిల్లలని చెప్తే ఎప్పుడు బాగుండదు. ఎందుకంటే గాన ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఆలోచన ఎవరిది? ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు శాంక్షన్ అయింది? ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్కి మేజర్గా పనులు ఎప్పుడు జరిగినాయి? మేజర్గా బడ్జెట్ కేటాయించింది ఎవరు అనే డేటా మీరు సేకరించిన తర్వాత లాస్ట్ దాని ఓపెనింగ్కి పోయి మొత్తం కట్టింది నేనే అనడం ఎంతవరకు న్యాయం? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ప్రాజెక్టు అనుకొని పూర్తి చేసిన ప్రాజెక్ట్ అంటూ ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. దాని శిలాఫలకం ఒకరేసిండాలా, దానికోసం కష్టం ఒకరు చేసిండాలా, దానికి బడ్జెట్ ఒకరు అలాట్ చేసిండాలా, ఏదో దరిద్రానికి ఈయన వచ్చి దానికి రిబ్బన్ కటింగ్ చేసి పోయింటాడు. పొరపాటున వేరే వాళ్ళు చేసినా కూడా ఈయన పోయి ఆడు సెల్ఫీ దిగి ఇది నేనే చేసినా అని చెప్పుకునేంత నీచమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రైతాంగం గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పొగడాలనుకుంటే కానీ ఎన్టీ రామారావు గారిని పొగుడుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగుడుకో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకో, కానీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కమిట్మెంట్ లేదు. పవన్ కళ్యాణ్ పోలవరం మీద మాకే చిత్తశుద్ధి, మేమే పూర్తి చేసిన తర్వాత అయినా కూడా మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాము. నిన్న దేవినేని ఉమా కూడా వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉండిపోయినప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేసినారో చెప్తే ఈరోజు మళ్ళీ దానిపైన చర్చకు కూర్చుందామన్నా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే టీం. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ముగ్గురు 3 దిక్కుల దురుక్కుంటా వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏమరా అంటే రాష్ట్రంలో ఏదో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి, హింస పెరిగిపోయింది అని ప్రజలను ఒక తప్పుదారి పట్టించి ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చెప్తున్నారు నిన్న మన దీనంగా ముఖం పెట్టి, నాకు రాజకీయాలు లేకుంటే గాన మంచి జీవితం ఉంది, రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నా నేను వదులుకొని వచ్చిన మా ఊరికి రాండి మీరందరు విలేకరులు కూడా